అయితే విశాఖలోని చినముషివాడ అంటే పెందుర్తికి సమీపాన శారదాపీఠానికి దాదాపు కోతవీటి దూరంలో ఈ అపార్ట్మెంట్ ఉంది. వసంత విహార్ ఈ అపార్ట్మెంట్ లో 4వ ఫ్లోర్ లో 401 ఫ్లాట్ లో వీరు ఉంటున్నారు. తండ్రి సుధాకర్ అలాగే సత్యవతి. అయితే రాధా గాయత్రి నవంబర్ నెలలో అంటే దాదాపుగా ఈ జూన్ దాదాపుగా 8 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీచరణ్ తో వివాహం ఒక రకంగా అరేంజ్డ్ మ్యారేజ్. ఇది ఇద్దరు కూడా బీటెక్ చదివారు. వీరందరూ కూడా సాఫ్ట్వేర్ లో వేరు ప్రాంతాల్లో, ఈ శ్రీచరణ్ చూసుకుంటే పూణేలో, అమ్మాయి రాధా గాయత్రి చూసుకుంటే గురుగావ్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా వీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు, ముస్సోరి ప్రాంతానికి. అయితే ఊహించిన విధంగా ఈరోజు ఆమె మృత్యువాత పడింది. ఈ విషయం తెలిసిన సుధాకర్, సత్యవతి నిన్న సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం వీరంతా కూడా ఉన్నఫలంగా బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. మనం చూస్తే దీనికి సంబంధించిన వాచ్మెన్ వారు కూడా మనకి ఇచ్చిన సమాచారం బట్టి ఇట్లా తెలుస్తుంది. అయితే ఎవరైతే సుధాకర్, గాయత్రి తండ్రి సుధాకర్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్. అయితే గతంలో అపార్ట్మెంట్ వేరే ప్రాంతంలో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వీరు అపార్ట్మెంట్ దాదాపు ఏడాది కాలం క్రితం కొనుగోలు చేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాతే అంటే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతే రాధా గాయత్రిని వివాహం చేశారు. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు బట్టి మనం మాట్లాడిన బట్టి దాదాపు 2 సార్లు అంటే సహజంగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యాన శ్రీచరణ్ కావచ్చు, రాధా గాయత్రి వివాహం తర్వాత ఒక 2 సార్లు ఇక్కడికి వచ్చినట్టు వీరు చెప్తున్నారు. అయితే అంతగా పరిచయాలు లేవు. అయితే ఊహించిన విధంగా నిన్న ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు లేక యూట్యూబ్లో న్యూస్ ఛానల్లో చూసిన తర్వాత ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి. అయితే తండ్రి సుధాకర్ అందరితో మంచిగా ఉంటారు, తక్కువ పరిచయాలు, తక్కువ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నఫలంగా బయలుదేరారు. వీరితో మనం మాట్లాడితే ఒక యాక్సిడెంట్ అయింది, ఆ కారణంగా ఆ అమ్మాయిని కలిసే క్రమంలో వెళ్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే తాజాగా పెందుర్తి పోలీసులు కూడా కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక హనీమూన్ మాదిరిగా ఒక పార్టీ కోసం ఆ రకంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ రాత్రి డిన్నర్ చేశారు. డిన్నర్ తర్వాత కొంత ఏదైతే లిక్విడ్ అట్లా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మంచం మీద ఉండాల్సిన రాధా గాయత్రి నేలపై ఉంది, అలాగే రక్తం కూడా ఉంది. అట్లాగే బెడ్షీట్, అట్లాగే ఆమె డ్రెస్సింగ్ కూడా కొంత చెదిరిపోయిన ఉన్న దృశ్యాలు కూడా ఉన్నట్టు పోలీసులు బట్టి మనకి సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ దశలో ఒక రకంగా తమ కళ్ళ ముందు కనిపించిన అమ్మాయి ఈ రకంగా ఒక విగత జీవిగా మారింది. అట్లాగే పెళ్లి కేవలం అంటే నవంబర్ నెలలో పెళ్ళయింది, దాదాపుగా 8 నెలల వ్యవధిలోనే ఈ రోజు ఇట్లాగే చనిపోయింది అనే విషయం తెలిసి ఈ వసంత విహార్ అపార్ట్మెంట్ వాసులే మాత్రం కాకుండా చిన్నముషిడివాడ ప్రాంత వాసులు కూడా ఒకసారిగా చర్చిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే కుటుంబ సభ్యుల నుంచి ఇక్కడ స్థానికులకు ప్రస్తుతానికైతే కాంటాక్ట్ లేదు, ఏం జరిగింది అనే విషయం. అయితే వారు కొంత విషాదంలో ఉంటున్న నేపథ్యాన్ని వారిని కాంటాక్ట్ చేయలేదని స్థానికులు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఏదేమిటికి పెళ్ళి 8 నెలలు అవడం, అలాగే వారు ఉద్యోగం కోసం వేరు ప్రాంతాల్లో ఉంటూ కలిసి ఒక హ్యాపీగా వెళ్ళిన దశలో ఈ రకంగా మృత్యువాత పడడం ఒక రకంగా స్థానికులకి షాక్ గురి చేసిన పరిస్థితి. మొత్తానికి విశాఖ లాంటి ప్రాంతంలో ఐటీ ఉద్యోగాల రీత్యా వేరు ప్రాంతాలకు వెళ్ళిన వారు ఈ రకంగా అర్ధాంతరంగా ఆ ఒక అమ్మాయి చనిపోవడం అందరినీ కూడా కొంత కలిసి. ఉత్తరాఖండ్ లో విశాఖ నగరానికి చెందిన గాయత్రి అనే ఐటీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు తల్లిదండ్రులు చిన్నముషిడ సమీపాన ఉంటున్న పరిస్థితి. ఈ దశలో ఈ వసంత విహార్ అనే ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు గత దాదాపుగా 8 నెలలుగా నివాసం ఉంటున్న పరిస్థితి. ఈ దశలో ఈ విషయం తెలిసిన వెంటనే కూడా విశాఖ ప్రజలందరూ కూడా అన్నిటికంటే మించి ఆ ఇంటికి పరిసరాల్లో ఉంటున్న అపార్ట్మెంట్ లో వాళ్ళు ఒక రకంగా ఒక విషాదం మాత్రమే కాకుండా ఆశ్చర్యానికి కూడా గురైన పరిస్థితి. అయితే కొంత విషయంపై ఇక్కడ వారితో పాటు అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వారితో మనం మాట్లాడదాం. సరే, ఇప్పుడు అమ్మాయి గాయత్రిని ఎప్పుడైనా చూసారా, ఎట్లా ఉంటది? ఈ మధ్య వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీకు కావచ్చు మీ వైఫ్ కానీ అట్లా మాట్లాడారు? లేదండి, వాళ్ళు 8 months బిఫోర్ ఇక్కడికి వచ్చారండి. వేరే అతని దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకొని, వెంకటరమణ గారు అన్న ఆయన దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఉంటున్నారండి. వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 1 month దాంట్లో ఏంటంటే అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ కూడా సుజాత నగర్లోనే ఇంద్రాణి ఫంక్షన్ హాల్ చేశారండి. ఆ రోజు పిలిచారు, ఆ రోజు మేము వెళ్ళి చూసామండి. అంతవరకు కూడా మేము చిన్న స్టార్టింగ్లో ఏంటంటే అమ్మాయి గృహప్రవేశం ఏంటంటే వాళ్ళు ఇల్లు పాలు పొంగించుకునే టైంలో ఒకసారి చూసాం జస్ట్ అంతే. తర్వాత మ్యారేజ్కి చూసాం. మ్యారేజ్ చూస్తే మ్యారేజ్ అందరం కూడా పిలిచారు, అక్కడికి వెళ్ళాం, ఇన్వైట్ చేస్తానండి, వెళ్ళాం. ఫంక్షన్ కూడా బాగానే చేశారు. అతను చెప్పడం ఏంటంటే అమ్మాయిని అల్లుడు కూడా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారండి. అంతే, మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అదేనండి. 8 months అవుతుంది వాళ్ళు వచ్చి, ఇక్కడికి వచ్చి అయితే 8 months అవుతుంది. వాళ్ళు ఉండడం అయితే చాలా మంచిగా ఉండేవారండి అతను. ఓకే, నిన్న టీవీలో కావచ్చు లేకపోతే మామూలుగా యూట్యూబ్లో వైరల్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ అట్లా ఇక్కడ ఉన్నారు సార్, ఆ టైంలో ఏం చేశారు?
లేదండి, ఇది యాక్చువల్గా మాకు తెలిసింది ఏంటంటే నిన్న నైట్ 9 o'clock తెలిసిందండి. ఇలాగ న్యూస్ ఛానల్ ద్వారా మాకు తెలిసింది. మేము కూడా ఒకసారి స్టన్ అయ్యాం, ఏంటిది అనేసి స్టన్ అయ్యాం. తర్వాత ఏంటంటే వాళ్ళు కింద మా వాచ్మెన్ వాళ్ళు అడిగితేనండి వాళ్ళు అప్పటికే వెళ్ళారనేసి చెప్పారండి. వాళ్ళు అదే అతను ఆమె కూడా ఏంటంటే వెళ్ళిపోయారనేసి అని మా వాచ్మెన్ వాళ్ళు చెప్పారండి. అదే సరే, ఈ గాయత్రి ఎప్పుడైనా మీకు ఎదురుపడడం కానీ అట్లాగే ఇప్పుడు చనిపోయిన అమ్మాయి అట్లాగే ఇప్పుడు ఎలాగ యాక్టివిటీ ఉండదు, వాళ్ళ పేరెంట్స్ ఎంతకాలం నుంచి మీకు పరిచయం ఉన్నారు? అంటే ఇక్కడికి రావడమే కొత్తగా కొనుక్కున్నారు సార్. 8 months నుంచి వాళ్ళు ఉంటున్నారు సార్. అందరికి మన అపార్ట్మెంట్లో అందరికీ అతను తెలుసు. అంటే ఏంటంటే అంత కామ్గా ఉంటారు, అతను కామ్ పర్సన్ అంతే. వాళ్ళ హస్బెండ్ వైఫ్ కూడా కామ్గా ఉంటారు. ఆ అమ్మాయిని మేము అందరం కూడా ఒక మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. ఆయన మ్యారేజ్కి వెళ్ళాం, మ్యారేజ్లో చూడడం, తర్వాత ఒకసారి 2 times సెల్లార్లో మనం ఎప్పుడైనా చూడడమే తప్ప వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మాయి కానీ అల్లుడు కానీ ఎక్కువ ఇక్కడికి వచ్చేవారు కాదండి. ఎందుకంటే వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని అతను సుధాకర్ గారు మనకి చెప్పారు అంతే. ఈ మధ్య కూడా ఫంక్షన్ ఏదో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, కానీ ఇంతలోనే జరిగింది. మాకు కూడా నైట్ న్యూస్లో చూసి మేము తెలుసుకున్నాం అన్నీ జరిగింది. అతను కూడా మాకు ఏం కాంటాక్ట్లో ఏం లేరు, కాకపోతే ఇలా జరిగింది కదా అని ఇంకా మన మార్నింగ్ రాబోసే పూర్తిగా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ విషయం తెలిసే కొంత అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మీ అపార్ట్మెంట్ లో అమ్మాయి కాబట్టి కొంత ఒకసారిగా మీరు దాని మీద డిస్కషన్ అంటే మేము అందరూ షాక్ గురి. అసలు వాళ్ళ అమ్మాయిని కూడా మాకు పూర్తిగా మేము నమ్మలేకపోయాం. వాళ్ళు మా వాచ్మెన్ వాళ్ళ అమ్మాయినండి ఇలా యాక్సిడెంట్ అయిందని అని చెప్పి వాళ్ళు చెప్పారంట వాళ్ళ నాన్నగారు వాళ్ళకి. అతను మనం మండే మార్నింగ్ ఆయన వెళ్ళారు. నేను మార్నింగ్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, యాక్సిడెంట్ అయిందని వాళ్ళ అమ్మగారికి కూడా తెలుసు అంట. మార్నింగ్ 11కి ఎప్పుడో వాళ్ళ అమ్మగారు కూడా గాయత్రి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగిందండి. అంతవరకే మనకి ఇక్కడ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు ఇలా జరిగిందని. ఇలా న్యూస్లో చూసి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాం వీళ్ళ అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా మా అపార్ట్మెంట్కి రావడం, వాళ్ళ గురించి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదండి. సరే, ఇప్పుడు వాళ్ళు అంటే ఎప్పుడు వస్తారు? అట్లాగే మీ ఫోన్ టచ్ లో అట్లాగే ఉన్నారా? ఏం లేదండి, ఇంకా మాకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదండి. ఆయనకి మేము కాల్ కూడా చేయలేదు ఇంకా, ఎందుకంటే ఆయన బాధలు ఉంటారండి, ఆయన బాధలు ఉంటారని చెప్పేసి మేము ఆయనకి ఎటువంటి ఫోన్ కాల్ చేయలేదండి. వాళ్ళు ఎప్పుడు వస్తారని కూడా మాకు తెలియదండి. ఇంకా నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇలాగ మాకు టీవీ ద్వారా తెలిసిందే కానీ మామూలు పర్సనల్గా అయితే మాత్రం మాకు ఏం అంత ఫోన్ కాల్ కానీ ఎటువంటిది కూడా లేదు ఇంకా. ఇప్పుడు గాయత్రి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు కావచ్చు, ఏం చెప్పారు అంటే అతను ఇంతకుముందు ప్రొఫెషన్ అట్లాగే ఆయన ఆర్మీలో రిటైర్ అయ్యారని చెప్పారండి. అంతమించి మనకు తెలియదండి. ఆర్మీలో రిటైర్ అయ్యారని అన్నారు అంతేనండి, అంతమించి మనకేం తెలియదండి ఇంకా. ఇది చిరుముషిడివాడ శారదాపీఠానికి కొంత దూరంలోనే ఈ వసంత విహార్ అనే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లో గాయత్రి వారి కుటుంబ సభ్యులు అంటే దాదాపు 8 నెలల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల ఇంద్రాణి ఏదైతే కన్వెన్షన్ హాల్ ఉందో అక్కడ పెళ్లి జరగడం జరిగింది. ఆ పెళ్లికి తామందరం కూడా హాజరయ్యాం. ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీగా పరిచయం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడికి రావడం అట్లాగే అంతగా పరిచయం లేదు. ఏదేమైనప్పటికీ తమ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఒక అమ్మాయి ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వారిని కొంత బాధ కలిగిస్తుంది. ఈ దశలో వారి కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతానికైతే కాంటాక్ట్ లో లేనప్పుడు కూడా స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.